తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. వేముల వీరేశం టు ప్రపోజ్ మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ ఆన్ ది గవర్నర్స్ అడ్రస్. మోషన్. Speaker sir, I beg to move that an address be presented to the governor as follows: that the members of Telangana Legislative Assembly at this second session are deeply grateful to the governor for the address which she has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 8/2/2024. Motion moved. I requested Sri N.M. Srinivas Reddy to second the motion of thanks on the governor address moved by Sri Vemula Veeresham. Speaker sir, I second the motion of thanks and address by the governor as proposed by Sri Vemula Veeresham. Now the discussion on motion of thanks on governor's address. Sri Vemula Veeresham. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, గవర్నర్ గారి మాటల్లోనే కాళోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప సూచన అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అని చెప్పేసి, మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా, ఇంటి ఓపుకుందా, ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. అవమానించబడ్డ మీకా నుంచి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు కాళోజీ గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ, తెలంగాణలో ప్రజాపాలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు బద్దలై తెలంగాణ వచ్చినాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటూ ప్రగతి భవన్ బద్దలు కొట్టిని ప్రజాపాలన శ్రీకారం చుట్టిందని సగర్వంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ప్రగతి భవన్ ఏ ప్రజల ఆకాంక్షల కోసం నిర్మించబడ్డదని చెప్పారో ఆ ప్రజలకు ప్రవేశం లేనటువంటి సందర్భంలో, ఆ ప్రజలకు ప్రవేశం కరువైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగానైతే సాగినాయో ఆ దొరల గడీలలాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్య ఉన్నా, ఏ అంశాన్నైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం, ఆ రోజు ప్రగతి భవన్ కంచె బద్దలవుతున్నప్పుడు ఇది మేమేసింది కాదు, ఫలాను వాళ్ళు వేసిందని చెప్పారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు
ఇంకా అదనపు కంచెనేసుకొని పరిపాలన కొనసాగించారు తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు, ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు, ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అనేకం చెప్పారు అధ్యక్ష, రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని 2 నెలల్లో పడగొడతాం, 6 నెలల్లో పడగొడతాం అధ్యక్ష. ఈ పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి, ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి, ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి, ప్రజల 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊళ్ళలో పోతున్నప్పుడు చెప్తుండే అధ్యక్ష, ఏమంటుండంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ, వీరు చేసినటువంటి అక్రమాలు, వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి మోసాలు, వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతుర్రు, ఈ పదాలు మాట్లాడుతుర్రు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు, ఉప ముఖ్యమంత్రి రాజయ్యను చేసి రాజయ్యను తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. రాజయ్యని ఎందుకు తొలగించారు, ఏ కారణం చేత తీసేసారు, ఏ కారణం చేత పక్కకు పెట్టారు అనేది ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది. కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా ఇవ్వాలని నేను చెప్పుకుంటున్నా అధ్యక్ష. అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి